హాయ్ సార్. ఈ మధ్యన సోషల్ మీడియాలో పెంగ్విన్ స్టోరీ ఒకటి ట్రెండ్ అవుతుంది. దాని గురించి ఇప్పుడుండే సమాజం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? అదేంటంటేనండి, ఇప్పుడు పెంగ్విన్ స్టోరీ అయితే నేను చూశాను. ఏంటంటే కొన్ని ఒక గ్రూప్లో ఉన్న ఒక పెంగ్విన్ బయటకు వచ్చేసి, అంటే ఆ గ్రూప్లో అడ్జస్ట్ అవ్వలేక, అంటే వాళ్ళ మంద అనుకుందాం జనరల్గా చెప్పుకుంటే, ఆ గ్రూప్లో కొన్ని పెంగ్విన్ల మధ్య అది అడ్జస్ట్ అవ్వలేక బయటకు వచ్చేసి కొంతకాలం ఆగి అది చనిపోయింది. చనిపోయేటప్పటికి ఇందులో మనం ఏంటంటే, అది పెంగ్విన్లే, వేరే జంతువులు ఏమీ లేవు అక్కడ. అంటే ఒకే జాతిలో ఉన్న జంతువే అందులో అడ్జస్ట్ అవ్వలేక బయటకు వచ్చి చనిపోయింది. దానికి కారణం ఏంటంటే, అక్కడ ఆ గ్రూప్లో అదే జాతిలో ఉన్న విద్వేషాలు. ఎందుకంటే అడ్జస్ట్ అవ్వలేకపోవటం మనం ఏదో ఇక్కడ పెంగ్విన్ల గురించే మనం జనరల్గా అనుకుంటున్నాం కానండి, చాలా సందర్భాల్లో అది మనుషులు కూడా అది వర్తిస్తుంది. చాలా జంతువులు కూడా అది జరుగుతుంది. మనుషుల మధ్య కూడా ఒక 10 మంది మనుషులు ఉంటే కనుక అందులో 10 మంది అడ్జస్ట్ అవ్వలేక ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తారు. కారణం ఏంటంటే, అది వాళ్ళ మధ్య రెచ్చగొట్టుకునే అసూయ అవ్వచ్చు, లేదా అండర్స్టాండింగ్ లేకపోవటం కావచ్చు. విభేదాలు అనమాట, రకరకాల విభేదాలు. అంటే తారతమ్యాలు వాళ్ళే రేకెత్తించుకుని అడ్జస్ట్ అవ్వలేక బయటకు వచ్చేయడం. అంటే ఆడు పెద్దోడైపోయాడు, నేను పెద్దోడైపోయాడు, లేకపోతే నేను చాలా తక్కువ అయిపోయాను, వాళ్ళు చాలా బాగున్నారు. ఈ ఒకళ్ళనొకళ్ళు పోల్చుకుని, ఒకళ్ళనొకళ్ళు ఆడితో వీడు పోల్చుకుని, ఆ విధంగా వాళ్ళు దెబ్బతినేసి బయటకు వచ్చేసి మరీ దెబ్బతింటున్నారు తప్ప, అడ్జస్ట్ అవ్వగలిగితే అంతకంటే మించిన అదృష్టం, అంతకంటే మించిన గ్రూప్ ఇంకేది ఉండదండి. ఎందుకంటే ఏదైనా సరే ఒక గ్రూప్ నుంచి ఒకటి బయటకు వచ్చేసిందంటే ఆ గ్రూప్కి ఉన్న మొత్తం విలువపోతుంది. ఎందుకంటే ఒక మనది పెద్ద కుటుంబం అండి, ఒక 20 మంది ఉన్న కుటుంబం. అందరూ ఎవరైనా పొరపాట్లతో బయటకు వచ్చేసారనుకోండి, వాళ్ళ మధ్య ఐక్యత పోయినట్టే లెక్క. ఐక్యత పోయిందంటే కనుక మిగిలిన సమాజం కూడా వాళ్ళని వేలెత్తి చూపిస్తుంది. చూసే వాళ్ళ కొడుకే బయటకు వచ్చాడు అంటే వాళ్ళ నాన్న ఏదో అని ఉంటాడు, వాళ్ళ అమ్మ ఏదో అని ఉంటుంది, లేదా వాళ్ళ వదిన గారు ఏదో అని ఉంటారు. ఇలా రకరకాల విభేదాలు బయటోడు సృష్టించేస్తాడు. ఆ విధంగా ఏంటంటే వీడు చివరికి ఎవరెవరితోనో కలిసి తన సొంత కుటుంబాన్ని దూరం చేసుకునే పరిస్థితికి వచ్చేస్తుంది. అటువంటి పరిస్థితుల వల్ల ఏంటంటే, బయటకు రావడం వల్ల తన కుటుంబాన్ని తానే చంపుకుంటున్నట్లెక్క. అటువంటి పరిస్థితులు వాళ్ళు తెచ్చుకోవద్దండి ఎవరు కూడా. మ్యాక్సిమం కావాలని, అంటే మనకు పెంగ్విన్ స్టోరీ ఎంత నీట్ అయితే చెప్తుందో, అదేవిధంగా ప్రతి కుటుంబంలో ఉన్న సభ్యుడు తన తోటి వాళ్ళకి గౌరవించి, తోటి వాళ్ళకి మర్యాద ఇస్తే కనుక ప్రతి వాళ్ళు మర్యాద పొందుతారు. ప్రతి కుటుంబం కూడా చాలా అన్యోన్యంగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఆ విధంగా ఎప్పుడు కూడా ఇప్పుడు నీ తోటి వాళ్ళు ఏదైనా నీతో విభేదంగా ప్రవర్తిస్తే అది ఖచ్చితంగా నీ వదిన గారో, లేకపోతే నీ అన్నయ్య గారో, లేకపోతే నీ చిన్నాన్నగారో, లేదా నీ మామయ్య గారో అవుతారు. వాళ్ళు వేరే వాళ్ళు అయితే, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అయితే కాదు. అటువంటిప్పుడు నీ దగ్గర వాళ్ళతోనే నువ్వు అడ్జస్ట్ అవ్వలేనప్పుడు దూరంగా ఉన్న వాళ్ళతో ఎవరితోనూ నువ్వు అడ్జస్ట్ అవ్వలేవు. మ్యాక్సిమం వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడానికి చూస్తే నీ కుటుంబం ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా అడ్జస్ట్ అవ్వడానికి చూస్తేనంటే ఆటోమేటిక్గా ఏ పొరపచ్చాలు రావు. ఎవరే వీడిని ఏమన్నా సరే ఉపయోగం ఉండదు. మనమే తిరిగి ఆడిని అంటం వల్ల మనమే అదోలం అవుతుంది తప్ప ఆడేమోడు, ఆడు చాలా బాగుంటున్నాడు, అందువల్ల వాడిని చూసి మనం నేర్చుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు తప్ప ఎవరికి కూడా కుటుంబం ఐక్యంగా ఉన్నంతసేపు ఏ విభేదాలు ఉండకూడదండి, రాకూడదు.